నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అద్భుతం. ఇది ఉక్రెయిన్కి చెందిన ఇరేనా కరిటోనోవా గారి జీవితంలో జరిగిన అసాధారణమైన అద్భుతం. యుద్ధ ప్రాంతంలో ఆమెకు దైవ రక్షణ లభించిన ఈ అద్భుతాన్ని శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ కృపతో నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఫిబ్రవరి 24, 2022న యుద్ధం ప్రారంభమైంది. మొదట్లో అది తాత్కాలికం అనిపించింది. త్వరలో ముగిసిపోతుందనుకున్నాము. జీవితం మళ్ళీ మామూలు స్థితికి చేరుతుందని ఆశించాము. కానీ రోజులు గడుస్తూ యుద్ధం నిజమైన విధ్వంసాన్ని తీసుకొచ్చింది. బాంబులు పడిన ఇళ్ల నుంచి, భయంతో కిక్కిరిసిన ఆశ్రయాల నుంచి ప్రజలు పరుగులు తీశారు. అప్పుడు మా ఇల్లు 33 మంది వ్యక్తులకు, 9 జంతువులకు ఆశ్రయం కలిగించే ప్రదేశంగా మారింది. కొద్ది రోజుల్లోనే విద్యుత్ లేకుండా పోయింది. నీరు, కమ్యూనికేషన్, వేడి అన్నీ పోయాయి. అంతటితోనే కాదు, మనస్సులో భయం నెమ్మదిగా ఆందోళనగా, చివరికి తీవ్రమైన నిరాశగా మారిపోయింది. అప్పుడు ఓ లోతైన విషయం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఒక వ్యక్తిగత అద్భుతం. నేను పూర్తిగా శరణాగతిగా మారిపోయి నా పరమ కరుణామయ జ్యోతి అయిన శ్రీ పరంజ్యోతి అమ్మా భగవానును శరణు వేరాను. శరణాగతి యొక్క ఆ పవిత్ర క్షణంలో నాలో ఒక కొత్త స్థితి ఉదయించింది. భయం మాయమైంది. లోపల గందరగోళం కరిగిపోయింది. లోతైన స్పష్టత, అపూర్వమైన శాంతి, అచంచలమైన విశ్వాసం నా అంతరంగాన్ని నింపింది. నాకు అంతా బాగానే జరుగుతుందనిపించింది. శరణు వచ్చిన ప్రజలు మొదట భయాందోళనతో ఏడుస్తూ ఉండేవారు. కానీ కొన్ని గంటలలోనే వారి లోపల ఒక ప్రశాంతత, చైతన్యం ఉద్భవించింది. నెమ్మదిగా వారు సహాయానికి ముందుకు వచ్చారు. గాయపడిన వారు కూడా ఆశ్చర్యకరంగా త్వరగా కోలుకోవడం ప్రారంభించారు. మా వద్ద ఉన్నదల్లా నీరు, చేతి సహాయం, ప్రార్థనలు మాత్రమే. మా ఇంట్లో కాంతికి ఏకైక ఆధారం శ్రీ అమ్మా భగవాన్ వారి శ్రీమూర్తి ముందు పెట్టిన కొవ్వొత్తులే. కొవ్వొత్తులు ఆరిపోయిన తర్వాత కూడా శ్రీమూర్తి తేజస్సుతో ప్రకాశిస్తూ గది మొత్తం వెలిగించింది. అలా 31 రోజుల పాటు మేము శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ప్రేమ భరిత రక్షణలో సురక్షితంగా ఉన్నాము. ఒకరోజు బయటకు బయలుదేరే సమయం వచ్చింది. 7 కార్లతో, మంత్రోచ్చారణలతో మేము ప్రయాణం ప్రారంభించాము. ఆ సమయంలో నాకు నిజంగా అనిపించింది, ప్రతి కారును శ్రీ అమ్మా భగవాన్ స్వయంగా నడుపుతున్నారు అని. మేము యుద్ధ భూమిలా అనిపించే దాని గుండా వెళుతుండగా పిల్లలు ప్రశాంతంగా నిద్రపోయారు. మా చుట్టూ ఉన్న వాళ్ళు ఇలా అన్నారు, మీరు ఎలా పోతారు, ఒక్క కారు కూడా దాటిపోదు అని. కానీ మేము వెళ్ళాము. మా దారికి కేవలం 50 మీటర్ల దూరంలో బాంబులు పడ్డాయి. కానీ మాకేమీ కాలేదు. ఒక్క కారు కూడా దెబ్బతినలేదు. ఎవరు గాయపడలేదు. మరుసటి రోజే మేము ఉన్న ఇల్లు పూర్తిగా బూడిదైపోయింది. కానీ మేమంతా శ్రీ అమ్మా భగవాన్ దయ వల్ల సురక్షితంగా బయటపడ్డాము. ఈ అద్భుతం కేవలం భౌతిక రక్షణకే పరిమితం కాదు, స్పష్టతనిచ్చే, చుట్టూ ఉన్న వారిని సైతం ప్రభావితం చేసే దివ్యస్థితి. నేను కృతజ్ఞతతో నిండిన హృదయంతో శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ వారి దివ్య పాదాల చెంత శిరసు వంచి నమస్కరిస్తున్నాను. ప్రియమైన తండ్రి, ప్రియమైన గురువు, మీ దైవిక ఉనికి, మీ ప్రేమ, మీ రక్షణ ప్రతి క్షణానికి నా కోటి కోటి కృతజ్ఞతలు. మీరు ఆశ్రయించిన ప్రతి జీవితం కోసం మా హృదయపూర్వక ధన్యవాదాలు. జై బోలో శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ కి జై.